నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ కేసుకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ భారీ అప్డేట్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అది చూసి చూడగానే దీని అమ్మ జీవితం, ఏం చట్టాలు, ఏం కోర్టులు, ఏం సిస్టమ్ ఏంటని చెప్పేసి గట్టిగా అరవాలని ఉంది. ఇక ఆ ఎమోషన్లో ఏం చేస్తారంటే కూడా ఊహ కూడా అందటం లేదు. అందుకని జాగ్రత్తగా కూల్గా అసలు ఏం జరిగిందంటే మొత్తం చెక్ చేశాక అప్పుడు అనిపించింది మన భారతీయ న్యాయస్థానాలకి, ఆ చట్టాలకి ఒక నమస్కారం. నేను గతంలో చెప్పా, నా క్యాటలిస్ట్ ఛానల్లో కూడా పదే ఇదే చెప్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి మన చట్టాలు, సెక్షన్లు, కోర్టు 99.99% అవి మనవి కావు. ఆ సిస్టమ్ మనది కాదు, ఆ ప్రొసీజర్ మనది కాదు. ఇవన్నీ కూడా ఐర్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, ఈ దేశాలు అరువు తెచ్చుకున్నటువంటి అవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మన మెంటాలిటీస్కి అనుగుణంగా, మన వేదాల్లో ధర్మశాస్త్రాల్లో చెప్పినటువంటి అనుగుణంగా చట్టాలు చేయాల్సింది పోయి ఏంది అసలు ఇది? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏకంగా 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయండి. అవి విచారించాక ఆ కేసుల దగ్గరికి వెళ్ళాలి. ఈ కేసులకు సంబంధించి విచారించాలి అన్నా, ట్రయల్కి వెళ్ళాలన్నా ముందు డిశ్చార్జ్ పిటిషన్ మొత్తం కూడా క్లియర్ చేసేసుకోవాలి. అలా చేయాలి అన్నా కానీ ఉన్న జడ్జి ఎవరైతే ఉన్నారో కుదురుగా ఉండాలి. కుదురుగా ఇస్ నథింగ్ బట్ ఈ కేసు అనేది సాల్వ్ అయ్యేవరకు ఆయన ఉండాలి. ఏమాత్రం ఈలోపు ఆయన వేరేతో ట్రాన్స్ఫర్ అయినా, రిటైర్ అయినా, మరల రెడ్ వచ్చా మొదలాడని చెప్పేసి, అరే రెడ్ వచ్చాడు మరల ఏంట్రా అని చెప్పేసి ఊళ్ళల్లో రెడ్ అనే ఉంటాడు. అంటే లైక్ ఊరికి పెద్ద మనిషి అనుకోండి. ఊళ్ళో ఎక్కడ నాటకాలు ఏవో వేస్తున్నారు, మధ్యలో ఉంది నాటకం, మధ్యలో ఈలోపు రెడ్ వచ్చాడు, ఏయ్ రెడ్ వచ్చాడు మొదలెట్టు మళ్ళీ అంటాడు. అంటే మొదటి నుంచి మరల సామెత కూడా ఉంది కదా, రెడ్ వచ్చా మొదలాడే, జడ్జి మారాడు, ఇంకేముంది మరల స్టార్టింగ్ నుంచి కేసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించండి అసలు ఆ కేసులు ఎన్నున్నాయి ఏంటని చెక్ చేస్తే ట్రోలింగ్లో ఒక వీడియో కనపడింది మీకు. దీని అమ్మ జీవితం, మా ఎగ్జామ్లో స్లిప్పులు పెడతాం, చిన్న చిన్న జిరాక్సులు పెట్టి, అయ్యో బాబోయ్ అవి కూడా సరిపోవు, అది అఫిడవిట్టా లేదా బుక్క బండిలు అని చెప్పేసి ఒక ట్రోలింగ్ వీడియో. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు అవన్నీ. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. మన దరిద్రం కొద్దీ దౌర్భాగ్యం కొద్దీ 5 ఏళ్ళు భరించాం, పుణ్యం కొద్దీ ఈరోజు పక్కన పెట్టాం. నిన్నెవరో మాజీ, ఇప్పుడు ఆయన పొజిషన్ నాకు తెలియదు, సునీల్ కుమార్ ఐపీఎస్ అనుకుంటా, అతను అంటాడు, ఇప్పుడు నా మీద విచారణ చేస్తారని చెప్పేసి నన్ను పక్కన పెట్టారు కదా, మరి రఘురామకృష్ణరాజు కూడా పక్కన పెట్టండి అంటాడు. కేసులు విచారణ చేస్తున్నారని పక్కన పెట్టారంటే ఆయన పోలీస్ ఆఫీసర్ అంటే పక్కన పెట్టారు. ఒక పొలిటీషియన్ పక్కన పెట్టాలి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? మరి ఆయన సీఎం కూడా చేసేసుకున్నాం కదా. ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ సునీల్ కుమార్ ఓరు దేవుడా ఎంత మంది మీద ఎన్ని కేసులు పెట్టాడో, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద విక్టిమ్. నన్ను కూడా వేధించారు, బట్ నా తప్పు ఏమి లేకపోవడంతో ఏమి చేయలేక సారీ చెప్పి పంపించాను. సో నేనేమంటున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎలా మనం భరించాలి, ఇంకెన్నాళ్ళు భరించాలంటే అగైన్ అండ్ అగైన్ భరించక తప్పదు అన్నలాగే ఈరోజు మరలా సిబిఐ కోర్టులో నిజంగా అతను సుడి తిరిగిందండి. అసలు జగన్మోహన్ రెడ్డిది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది, త్వరలో ట్రయల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు. కేసులు వన్స్ విచారణ మొదలైనవి అనుకోండి, వారం కోర్టుకు వెళ్లాల్సిందే. ఈలోపు విచారణ పూర్తయిపోయి తీర్పు కనుక ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఈయన మీద నమోదైన కేసులకు సంబంధించి జైలు శిక్ష గట్టిగా పడేటట్టు ఉంది. ఖచ్చితంగా ఈయన రాజకీయాల్లో పోటీ చేయకుండా ఉండే విధంగానే ఆ తీర్పులనే ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, కేసులు ప్రజెంట్ చూస్తున్న జడ్జి ఎవరు, సిబిఐ కోర్టు జడ్జి రఘురామ్, ఆయన వేరే చోట ట్రాన్స్ఫర్ రిటైర్మెంట్, కొత్త జడ్జి రావాలి. ఆయన పేరు పట్టాభిరామారావు అనుకుంటా. అతను రేపు 29లో ఛార్జ్ తీసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి? రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టు జడ్జి వచ్చాడు, మళ్ళీ కేసులు మొదటి నుంచి మొదలెట్టు, అంతే. కేసులు మొత్తం వింటూ కూర్చోవాలా, డిశ్చార్జ్ పిటిషన్లు మొత్తం వచ్చేసి తిరగేస్తూ కూర్చోవాలా? అవన్నీ పక్కన పెట్టు. సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా క్లియర్గా చెప్పాయి, పాత కేసులు ఏవైతున్నాయో ముందు త్వరితగతిన కంప్లీట్ చేయండి. ఎస్పెషల్లీ ప్రజాప్రతినిధులు కనుక అయినట్టయితే, రాజకీయ నాయకులు కనుక అయినట్టయితే ఆ కేసులను సత్వరమే విచారించి తీర్పులు ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి అది చేద్దామని చెప్పేసి అంటారా? నేను చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో కానీ మన సిస్టంలో కానీ భయంకరమైన బోలుడు అంత సపోర్ట్ ఉంది, అండా ఉంది. దానివల్లే కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. అఫ్కోర్స్ ఇందాక పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలోని ఎక్కడో మీటింగ్లో పాల్గొన్నప్పుడు ఇండైరెక్ట్గా అన్నాడు, కొంతమంది అంటున్నారు
మరో అధికారంలోకి వస్తే చంపేస్తారట. వాళ్ళ అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్ని జైల్లో వేస్తారట. గుర్తుంచుకోండి, మేము గనక ఒక స్టాండ్ తీసుకుంటే 48 గంటలు చాలు మొత్తం సెట్ అయిపోయింది, ఒక్కడు కూడా ఇక నోరు తెరవడం వైసీపీ అని చెప్పేసి అన్నాడు. ఆ బెదిరింపులు అవన్నీ ఎందుకు సార్? గ్రౌండ్ లెవెల్లో మీరు ఏం చేస్తున్నారు, స్టేట్ లెవెల్లో ఏం చేస్తున్నారు, సెంట్రల్ లెవెల్లో ఏం చేస్తున్నారు అవి చెప్పండి. వాళ్ళు బెదిరిస్తూనే ఉన్నారు, మీరు డైలాగులు కొడుతూనే ఉన్నారు. వాళ్ళు బెదిరిస్తూనే ఉన్నారు, మీరు వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ ఏముంది సార్? మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు అధికారంలో లేరు. ఏమో జీవితం అనకూడదు, కానీ అధికారంలో లేకపోయినా కానీ ఆ బెదిరింపులు ఏంది, ఆ దౌర్జన్యం ఏంది, ప్రజలను ఎర్రిపప్పలు చేస్తూ లేనిపోయి చెప్పటం ఏంటి? ఆయన నమ్ముతున్న పిచ్చోళ్ళు ఉన్నారు కదా బానిసలాగా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే మరలా చెప్తున్నా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఐపీసీని, సిఆర్పిసిని, ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్ని మార్చేసి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పేసి పేర్లు మార్చారు తప్ప, అందులో మహా అయితే కొన్ని సెక్షన్లు ఏవో యాడ్ చేసి శిక్షలు కొంచెం అటు ఇటు మార్చారు తప్ప అన్నీ పాతవేరా బాబు. దానివల్లే జగన్కి అదృష్టం మీద అదృష్టం, సుడి మీద సుడి తిరుగుతూనే ఉంది. హ్యాపీగా బిందాస్గా బయట ఉంటూనే ఉన్నాడు. మరల చెప్తున్నా 2029 లోపు కూడా జగన్ అరెస్ట్ కాడు. నాకైతే అదే అనిపిస్తుంది. అలా అని చెప్పేసి 2029 అధికారంలోకి వస్తుంటే అది ఇంపాసిబుల్. గతంలో చెప్పినప్పుడు కూడా చెప్తున్నా, కోటో ప్రభుత్వం ఇలాగే గట్టిగా గొప్పగా పనిచేసుకుంటూ పోతే, ఈ వైసీపీ నోటులు ఎలా కనుక ఉంటే, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక బయట కనుక ఉంటే, వైసీపీకి మొన్న డబుల్ డిజిట్ వచ్చింది 11 అని, ఇప్పుడు సింగిల్ డిజిట్ రావచ్చు. ఆ సింగిల్ డిజిట్ 0 కూడా అవ్వచ్చు. అవునా కాదా? వెయిట్ చేద్దాం 2029 వరకు. బట్ మీన్ వైల్ జగన్ అంత సుడిగాడైతే మాత్రం నాకు తెలిసి భూమి మీద ఎవరో ఉండరు.